హాయ్ ఫ్రెండ్స్, మన టెక్నికల్ వినోదం ఛానల్ తరపున స్వాగతం సుస్వాగతం. రాష్ట్రంలో విద్యుత్ శాఖకు సంబంధించి 7,000 పైచిలకు ఉద్యోగాలకు సంబంధించి త్వరలో నోటిఫికేషన్ ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిందనమాట. ఇంకా ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారనే ఉద్దేశంతో సింపుల్గా వీడియోని చేస్తున్నాను. ఇంకా ఎవరైనా మన వీడియోని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కొత్తగా ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన వీడియోని కూడా లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా ఇంకా తెలియని 10 మందికి తెలిసే అవకాశాలు ఉంటాయన్నమాట. ఒక చిన్న లైక్ ప్లీజ్. ఇక టాపిక్లో భాగంగా ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనమాట. ప్రస్తుతం ఖాళీగా ఉన్నటువంటి 7,142 పోస్టులు 3 డిస్కమ్స్లో 7,142 పోస్టింగ్స్ ఉన్నాయన్నమాట. అందులో ప్రస్తుతానికి 3 భాగాలుగా విభజించి ఒక భాగం అంటే 2,511 పోస్టులను త్వరలో భర్తీ చేయనుందన్నమాట. ఇందులో ఎక్కువగా జూనియర్ లైన్మెన్లు, జేఎల్ఎం, అదేవిధంగా ఏఈఈ, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్, ఈ 2 విభాగాలకు సంబంధించి మొత్తం 7,142 పోస్టింగ్స్లో 2,511 పోస్టింగ్స్ మొదటి విడతగా భర్తీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందనమాట. దీనికి సంబంధించి 3 విడతలకు సంబంధించి స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. ఏ డిస్కంలలో ఎన్నెన్ని పోస్టులు ఖాళీలు ఉన్నాయో వాటికి సంబంధించి భర్తీకి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. రాష్ట్రంలో విద్యుత్ పంపిణీ సంస్థలు అనేటివి, ఈ డిస్కమ్స్ అనేటివి ఒక ఆయుపట్టు లాంటివి అన్నమాట. వాటిలో ఏవేవైతే ఉద్యోగాల భర్తీకి జరగకపోవడం వల్ల జరిగే నష్టాలు ఏమిటని సింపుల్గా చెప్తాను చూడండి. ఉన్న ఉద్యోగులపై అత్యధిక భారం భారం పెరిగిందనమాట. అదేవిధంగా కొత్త ప్రాజెక్టులు చాలా వరకు ఆగిపోయాయి అన్నమాట. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ ఉద్యోగస్తులు అనేది లేకపోవడం వల్ల విద్యుత్ పంపిణీ విషయంలో చాలా నిర్లక్ష్యంతో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారన్నమాట. ఈ విధంగా చాలా ఇబ్బందుల కారణం వల్ల ప్రభుత్వం చొరవ చూపించి భర్తీకి నిర్ణయం తీసుకుందన్నమాట. ఏ పోస్టులు భర్తీ చేస్తున్నారంటే ముఖ్యంగా 1,711 జూనియర్ లైన్మ్యాన్లు, అదేవిధంగా 800 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్, ఏఈఈలను భర్తీ చేయనుందన్నమాట. ఈ భర్తీకి సంబంధించి ఈ విద్యుత్ శాఖలో ఉన్నటువంటి ఈ పోస్టింగ్లకు సంబంధించి అర్హతలు ఏమంటే ముఖ్యంగా జూనియర్ లైన్మ్యాన్కి వచ్చి ఐటీఐ ఎలక్ట్రికల్ ట్రేడ్ లేదా సమానమైన అర్హత ఉండాలి. వయసు వచ్చి 18 నుంచి 35 సంవత్సరాల లోపల. అదేవిధంగా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, ఏఈఈ పోస్టుల భర్తీకి సంబంధించి బీటెక్ లేకుంటే బిఈ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, వయసు విషయానికి వస్తే 21 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల లోపల ఉండాలన్నమాట. వీళ్ళు ఎలా అప్లై చేయాలి అనే విషయం కూడా చెప్తాను చూడండి. అధికారిక డిస్కమ్ వెబ్సైట్లలో ఏపీఎస్పీడీసీఎల్, అదేవిధంగా ఏపీసీడీ, ఏపీసీపీ డిసిఎల్, అదేవిధంగా ఏపీఈపీ డిసిఎల్, ఈ 3 ఆన్లైన్లో అప్లికేషన్ ఫారంను ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ సెంటర్లకు వెళ్ళి అప్లికేషన్ ఫారంని ఫిలప్ చేయండి. అవసరమైన సర్టిఫికెట్లు కూడా అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అప్లికేషన్ ఫీజు ఎస్సీ ఎస్టీకి అయితే సల్లింపు ఉండే అవకాశం ఉంటుంది. మిగిలిన వాళ్ళకైతే ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సమయానికి ఫారాన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. టైం దాటిపోయిన తర్వాత సబ్మిట్ చేస్తే అది ఇన్ఎలిజిబుల్ కింద వస్తుందన్నమాట. ఈ ఎంపిక విధానం ఏ విధంగా ఉంటుందని కూడా చెప్తాను చూడండి. జూనియర్ లైన్మ్యాన్కు జేఎల్ఎంకి అయితే రిటర్న్ టెస్ట్ ఉంటుంది. అదేవిధంగా లైన్మ్యాన్ కాబట్టి ఫిజికల్ టెస్ట్ కూడా ఉంటుందన్నమాట. ఇక అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ విషయానికి వస్తే, ఏఈ విషయానికి వస్తే వ్రాత పరీక్ష అంటే రిటర్న్ టెస్ట్ ఉంటుంది. అదేవిధంగా వాళ్ళకు సెపరేట్గా ఒక ఇంటర్వ్యూ కూడా ఉంటుందన్నమాట. వీళ్ళకు ఈ రిటర్న్ టెస్ట్ కానివ్వండి, ఫిజికల్ టెస్ట్ కానివ్వండి, అదేవిధంగా ఇంటర్వ్యూ కానీ దీనికి సంబంధించి ఏ సిలబస్ అనేది ఉంటుందంటే, ఈ ఫిజికల్ టెస్ట్ అనేది సిలబస్ ఉండదు, అది అందరికీ తెలిసిన విషయమే. అది వాళ్ళు ఏ విధంగా కేటాయిస్తారు, ఏ విధంగా నిర్ణయిస్తారు, దాని ప్రకారమే ఈ ఫిజికల్ టెస్ట్ అనేది ఉంటుందన్నమాట. ఇకపోతే ఈ రిటర్న్ టెస్టు,
అదేవిధంగా ఇంటర్వ్యూకి సంబంధించి చెప్తాను చూడండి. జూనియర్ లైన్ మ్యాన్ల విషయానికి వస్తే టెక్నికల్ ఐటీఐ సబ్జెక్టులు, అదేవిధంగా జనరల్ నాలెడ్జ్ సంబంధించిన క్వశ్చన్స్ కూడా అడిగే అవకాశాలు ఎక్కువగా ఉంటుందన్నమాట ఈ టెస్ట్లో. అదేవిధంగా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ల విషయానికి వస్తే ఇంజనీరింగ్ సబ్జెక్టులు, అదేవిధంగా రీజనింగ్ ప్లస్ కరెంట్ అఫైర్స్ సంబంధించిన క్వశ్చన్స్ కూడా వాళ్ళకు రిటర్న్ టెస్ట్లో వస్తాయన్నమాట. ఇది విషయం. ఎవరైతే రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైతే అర్హులైనటువంటి అభ్యర్థులు ఐటీఐ ఎలక్ట్రికల్ ట్రేడ్ చేసిన వాళ్ళు కానివ్వండి, లేదంటే బీటెక్ చేసిన వాళ్ళు కానివ్వండి, దీనికి సంబంధించి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవాలి అనుకుంటే వెంటనే చేసుకోండి. ఎందుకంటే మొత్తం 7,142 పోస్టింగ్స్ ఉన్నాయి. 3 విడతలుగా వీళ్ళు ఎగ్జామ్స్ పెడుతున్నారు. ఈ 3 దఫాల్లో ఉద్యోగాలు సంపాదించుకునే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో చాలామంది నిరుద్యోగులు ఉండారు ముఖ్యంగా రాష్ట్రంలో అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఇక మీదట కూడా నిరుద్యోగులకు సంబంధించిన వీడియోలు ఏమన్నా ఉంటే అప్పుడప్పుడు నేను పోస్టింగ్ చేస్తాను. అందువల్ల ఎవరైనా కానీ మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన వీడియోని కూడా లైక్ చేయండి. ఇంతసేపు ఓపికగా విన్నందుకు, చూసినందుకు అందరికీ ధన్యవాదాలు ఫ్రెండ్స్.